నమస్తే సార్. నమస్తే. సాయి పల్లవి వాళ్ళ చెల్లిని పట్టుకొని ఏడ్చేశారట. నా వల్ల కావట్లేదు. నేను ఈ షూటింగ్స్ అది చేయలేకపోతున్నాను అని జెప్పేసి వాళ్ళ చెల్లితో మొరపెట్టుకుంటే, వాళ్ళ చెల్లెళ్ళి ఆ ప్రొడ్యూసర్‌తో, డైరెక్టర్‌తో చెప్పుకోవడం. అసలు ఈ తతంగం అంతా ఏంటంటారు? సిన్సియర్‌గా ఉండే యాక్టర్స్‌లు ఎవరైనా ఉన్నారు అంటే, దాంట్లో మొదటి 5 పేర్లు చెబితే ఖచ్చితంగా 5 సాయి పల్లవి ఖచ్చితంగా ఉంటది. ఓకే. చాలా సిన్సియర్. వర్క్‌కి అడిక్ట్ అయిపోతది. దాంట్లో నేను చూసిన ఇంకొక ఆర్టిస్ట్ ఎవరంటే మన తాప్సీ. ఓకే. ఓహ్! సూపర్. మళ్ళీ అనుష్క గారు, అలాగే నిత్య గారు, నివేత కొంతమందున్నారు. అంటే వీళ్ళేంటంటే ఇప్పుడు తాప్సీ వచ్చి, "సార్ ఏంటి 2:30 అయింది ఇంకా తిరుగుతుంది. వి షూట్ ఎళ్దామా? షూట్‌కెళ్దామా?" అని చెప్పేసి అడుగుతది వాళ్ళనే. తోటి వాళ్ళు ఇలా తిన్న తర్వాత రిలాక్స్ అయినా సరే వాళ్ళని లేపి, "రా రా రా షూట్ చేసేద్దాం డే లైట్ పోతది" అంటది. అంత వర్క్ అడిక్ట్. సాయి పల్లవి లాంటోళ్ళేంటంటే వాళ్ళని రండి షూట్ చేయండి అని చెప్పదు. ఈవిడకి ఆ నోరు కూడా ఉండదు. ఓకే. అస్సలు ఏమీ అనదు. తనలో తానే కుమిలిపోతా ఉంటది. ఓకే. ఏదున్నా సరే. ఇప్పుడు డే లైట్ వేస్ట్ అవుతుంది. వాళ్ళందరూ అక్కడ కూర్చొని మూడైనా సరే స్టార్ట్ చేయట్ల. అబ్బా! వీళ్ళు చేస్తే బావుండు గదా! వద్దులే చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా? తనలో తనే. మానసిక వేదనకు గురవుతది. నెక్స్ట్ ఇలా తర్వాత ఎవరికీ ఏం చెప్పదు. తను మంచన్నా, చెడైనా సరే అసలు అంటే ఒకరిని అవతల వారు ఏదన్నా అయితే హర్ట్ అవుతారు అనుకునేది ఏదైనా సరే తను మాట్లాడదు. అంత సిన్సియర్. సో, తనలో తాను ఎలా కుమిలిపోయింది అంటే 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ టైంలో ఓవర్ నైట్ షూట్‌లు అవి ఇవి ఎక్కువ ఉన్నప్పుడు నిద్ర లేక, కొంచెం మజిల్ పెయిన్స్ వచ్చి, సరైన రెస్ట్ లేక, కళ్ళు మూత పడుతుంటే, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేక, ఏ టైంకి ఏం తింటున్నామో తెలీదు. ఎప్పుడు అరుగుతుందో తెలీదు. ఓ పక్కన నాన్ స్టాప్‌గా పనైతే చేస్తున్నా నేను. ఎవరు పిలిచినా నవ్వుకుంటూ వర్క్ చేస్తున్నా. కానీ లోపల నాకే తెలుసు నేనెంత స్ట్రగుల్ అవుతున్నానని. అప్పుడెప్పుడో ఎంబీబీఎస్ పరీక్షలప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యానో డే అండ్ నైట్. అదంటే పర్లేదు. ఎగ్జామ్ రాసేస్తే రిలీఫ్ అయిపోతాం. హమ్మయ్య! అయిపోయింది అని. బట్ ఇక్కడ అట్లా ఉండట్ల. ఎగ్జామ్ రాసినా సరే అంటే షూట్ అయినా మళ్ళీ ఇంకోటేదో, ఇంకోటేదో, ఇంకోటేదో. ఈ టైంలో బాగా బాధపడుతూ వీళ్ళెవరికీ చెప్పుకోలేక వాళ్ళ సిస్టర్‌కి చెప్పుకుంది ఏడ్చుకుంటూ. ఇట్లా ఉంది బాగా స్ట్రెస్ అయిపోతున్నాను. నా వల్ల అవ్వట్ల. చెబితే వీళ్ళేమనుకుంటారో. అంటే ఇప్పుడు నేను స్ట్రెస్ అవుతున్నానని వీళ్ళకి చెబితే ఆపండి అంటారు కాసేపు. ఒకవేళ షూటింగ్ కాసేపు ఆపితే ఇంతమంది ఆర్టిస్ట్‌లు, ఇంతమంది ఇది వాళ్ళ డేట్‌లు, వాళ్ళ ప్రొడ్యూసర్‌కి ఎంత నష్టమో. అమ్మో! నా వల్ల వీళ్ళు నష్టపోకూడదు. రేపటి రోజు నేను నష్టపోవడానికి కారణం సాయి పల్లవి అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి రాకూడదు. ఖచ్చితంగా పని చేద్దాం. చేద్దాం, చేద్దాం, చేద్దాం. చేస్తానే ఉంటది. ఆవిడకున్న ఒకటే ఒక ప్లస్ అడ్వాంటేజ్. సో, దీనివల్ల సాయి పల్లవి ఎలా మారిందో కూడా చెప్తా. ఇట్లాంటి వర్క్ స్ట్రెస్ వల్ల తను నిర్ణయం తీసుకుందేంటంటే, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరే తను చేస్తది. తనకది కన్వీనియంట్‌గా ఉంటది. అందరు హీరోయిన్‌లాగా రకరకాల కాస్ట్యూమ్‌లు మార్చడం, ఇబ్బందికరమైన శాండిల్స్ ఏసుకోవడం. అంటే కాస్ట్యూమర్ ఇచ్చిన ప్రతీదీ చేయడం తన వల్ల కాదు. డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ మేకప్స్. నెవర్ షీ డు. నేచురల్‌గా అలా ఉంటది. ఎందుకంటే తనకది కన్వీనియంట్. కథలు కూడా అలాగే వస్తాయి. ఆ విషయంలో తను బాగా స్ట్రిక్ట్. ఎందుకంటే 'శ్యామ్ సింగరాయ్' టైంలోనే తను ఓవర్ మేకప్‌లు ఏసేసింది. ముసలి గెటప్ ఒకసారి, పడుచు గెటప్ ఒకసారి, తర్వాత డాన్సర్‌కి కావాల్సిన ఆ హెయిర్ స్టైల్ అవన్నీ, ఆ శారీ డ్రేపింగ్, డిఫరెంట్ గెటప్ ట్రై చేసింది. ఆ డిఫరెంట్ గెటప్ ట్రై చేసినప్పుడల్లా ఆవిడకి పడ్డ ఇబ్బంది తనకు తెలిసి తర్వాత చాలా మందికి అదే చెప్పింది. ఏ కథ వచ్చినా సరే. నేను ఇలాగే ఉంటానండి. ప్లీజ్ మీ కథలో ఏమన్నా ఉంటే లేదు మేడం మీరు ఇలా ఉంటారనే మీకోసం వచ్చామని వాళ్ళు చెప్పడం. ఆ కథలన్నీ ఇప్పుడు 'తండేల్‌లో' కూడా అలాగే ఉంటది. నువ్వు ఓకే. రోజు చూసే సాయి పల్లవి ఎలా ఉంటదో 'తండేల్‌లోనూ' అలాగే ఉంటది. నెక్స్ట్ అన్ని సినిమాల్లోనూ అలాగే ఉంటది కూడా. నిన్న రిలీజ్ అయిన 'అమరంలో' కూడా అలాగే ఉంది. సింపుల్. ఎక్స్‌ట్రా ఏమి ఉండవు తనకి ఒంటి పైన. సో, ఇది అంటే తన ఇబ్బంది. ఇప్పుడు అంతసేపు ఆ మేకప్‌లో ఉండాలి. ఇలా షార్ట్ రెడీ అయినప్పుడల్లా ఎళ్ళాలి. నేను దీన్ని క్యారీ చేయలేకపోతున్నాను. సరిగ్గా తినలేకపోతున్నాను. హ్యాపీగా తిన్నా గూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఏమో. ఇది మళ్ళంతా తీసి మళ్ళీ ఏయించాలి. కొంచెం చెరిగిన పాపం వాళ్ళకి ఇబ్బంది. కంటిన్యూటీ మిస్ అవుతాయి. అవతల వాళ్ళ కోసం ఆలోచించి తన్ని తాను ఒళ్ళంతా హూనం చేసుకునే వ్యక్తుల్లో సాయి పల్లవి ఒకరు. ఓకే. సో, తన బాధ చెప్పుకోలేక చెల్లికి చెప్పుకుంటే, చెల్లి గూడా ఒక స్టెప్ ముందుకేసి ప్రొడ్యూసర్స్‌కి పర్సనల్‌గా చెప్పిన. అఖిల బాధపడుతుంది. చాలా ఇలా ఇలా ఉండింది అంటే, అయ్యయ్యో! మన హీరోయిన్ ఇంత బాధపడుతుందా? మరి చెప్పొచ్చు కదా నాన్న మనకైనా సరే అని ఒక 10 రోజులు సెలవులిచ్చారు. ఓకే. అది గూడా ఆవిడ చాలా ఇబ్బందిగానే యాక్సెప్ట్ చేసింది. మీకు నిజంగా నా వల్ల ఏమి ఇబ్బంది లేదా? 10 రోజులు ఆగితే మీకు పర్లేదా? ఇట్స్ ఓకేనా? నేను రెస్ట్ తీసుకోవచ్చా? 1, 2 సార్లు కానీ వారం రోజులే తీసుకొని మళ్ళీ షూటింగ్ సెట్‌లో జాయిన్ అయిపోయింది. వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటదేమో అని. ఓకే.
ఇది ఓవరాల్గా. అంటే కొంతమంది ఉంటారు యాక్ట్రెస్లు ప్రొడ్యూసర్స్ కోసం పనిచేసేవాళ్ళు. అనుష్క కూడా అంతే, తాప్సీ కూడా అంతే. ఇట్లా చాలామంది ఉంటారు ప్రొడ్యూసర్స్ కోసం పనిచేసేవాళ్ళు.